దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరికీ ప్రైజ్‌లా. మరి దేవుని కృపను బట్టి అనుకోకుండా మరి పరిచర్య నిమిత్తము, ప్రార్థన నిమిత్తము విశాఖపట్నం నుంచి ఢిల్లీకి వెళ్తున్నామండి. అది కూడా విమానాశ్రయము. మరి ఇదే నేను ఫస్ట్ టైము. దేవుడి బ్లెస్సింగ్ ఇది, దేవుని కృప. మన అర్హత లేని వారికి అర్హతను కలిగించే దేవుడు. మరి దేవుని కృప వల్ల నేనైతే విమానాశ్రయానికి అయితే వచ్చి ఉన్నాను. ఇప్పుడైతే టైము 6:15 అయింది. చక్కగా ఇంకా మా ఫ్లైట్ అయితే 8:30కి, కానీ సంతోషం మీద ముందు వచ్చేసాము. చూడండి, ఇక్కడ అయితే చాలామంది వాకింగ్ చేస్తున్నారు. ఇది మన యొక్క ఇండియా ఫ్లాగు. ట్రైన్ జర్నీ చేశాను, బస్ జర్నీ చేశాను, కారు జర్నీ చేశాను. మరి టికెట్ వాల్యూ అయితే చాలా ఎక్కువ, కానీ దేవుడు అద్భుతంగా, దేవుడు వాడుకునే దేవుడు, దేవుడు ఆశీర్వదించే దేవుడు. మరి ముందుగా వచ్చేయడం వల్ల నేనైతే ఇంకా లోపల ఈ వీడియోస్ ఏం తీయలేదు. దేవునికి స్తోత్రం. నాతో పాటు మరి నా సబ్స్క్రైబ్స్ అందరూ నా యొక్క క్రిస్టియన్ ఫ్యామిలీస్ అవ్వచ్చు, లేకపోతే నా వీడియోస్ని సపోర్ట్ చేసేవాళ్ళు అందరూ, నన్ను ప్రేమించేవాళ్ళు, దేవుని మహిమపరిచే వాళ్ళు అందరూ కూడా చూడాలని. మరి ఫస్ట్ టైం చాలామందికి భయం ఉంటుంది. నేను కూడా 2 డేస్ నుంచి వీడియోస్ చూస్తున్నాను. ముందుగా వెళ్ళేవాళ్ళు ఏం తీసుకెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అని ఆలోచన చేసి చూశాను అనమాట. అందుకే చాలామంది ఫస్ట్ టైం తెలియని వాళ్ళు కూడా అందరూ భయపడతారు కదా, అందుకనే నేను చూపిస్తున్నాను. నాతో పాటు కూడా మీరు చూస్తారని. చూడండి ఎంత పీస్గా ఉంది, చాలా పీస్ఫుల్గా ఉంది. దేవునికి స్తోత్రం. దేవుడు మనందరినీ దీవించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు, ఎన్నిక లేని వారిని ఎన్నుకునే దేవుడు.